నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్‌లో విశ్వమనుబాబు గారు ఎన్నో విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. సంపద గురించి, అలాగే ప్రాబ్లమ్స్‌కి సంబంధించి, అఫర్మేషన్స్‌కి సంబంధించి, టెక్నిక్స్‌కి సంబంధించి ఇలా చాలా వీడియోస్ ఆల్రెడీ చేస్తున్నాం. ఈరోజు ఒక మంచి విషయం గురించి మాట్లాడబోతున్నాం. నేను చెప్పే ముందే నాకు నిజంగా ఒక రకమైన స్మైల్ వస్తుంది. ఎందుకు అంటే చాలామందికి ఇది ఒక రకమైన జబ్బండి. జబ్బనే అనాలి నిజానికి. ఎందుకు అంటున్నానంటే నలుగురు కూర్చున్నప్పుడు మరో వ్యక్తి గురించి వాళ్ళ కళ్ళి చూస్తూ కానీ వాళ్ళ వైపు మనం నిలబడి కానీ మాట్లాడుతూ ఉంటే వీళ్ళు నా గురించే మాట్లాడుకుంటున్నారు అని అనుకుంటారు. కారణం ఏంటి, అసలు దాని నుంచి బయటకు రావాలి అంటే మనం ఏం చేయాలి, ఈ ఆలోచనల నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి, ఈ విషయాల గురించి ఇప్పుడు బాబు గారు ఏం మాట్లాడతారో విశ్వమోహన్ బాబు గారి మాటల్లో విందాం. నమస్కారం. నమస్తే అండి. సో ఇప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారండి. Yes. ఎక్కడైనా ఆఫీస్లో కానివ్వండి, మన ఫ్యామిలీలో కానివ్వండి, ఒక ఫంక్షన్లో కానివ్వండి, కూర్చుంటారు. కాస్త దూరంగా మనం ఉంటాం. ఎగ్జాంపుల్ ఎవరి గురించో చెప్పడం Yes, ఎందుకు, yes. నా గురించే చెప్తాను. నేను ఎక్కడో కాస్త దూరంగా ఉంటాను. నా కళ్ళి చూస్తూ మాట్లాడతారనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు నా గురించే మాట్లాడుతున్నారు, లేకపోతే నా వంక ఎందుకు చూస్తారు అని అనుకుంటాం మనం. ఆ, ఆ, ఆ. కానీ వాళ్ళు ఏదో మాట్లాడుకుంటూ మన కళ్ళి చూస్తున్నారు అన్న ఫీల్ మనకు ఉండదు. ముందు అసలు మనం ఎలా మారాలంటారు, దానికి మీరు ఏం చెప్తారు, ఎలాంటి అఫర్మేషన్స్ ఇస్తారు చెప్పండి. మరి ప్రతి మానవుడు ఇలాగనే ఉన్నాడు, ఎక్కువ మంది ఉండేది ఇలాగనే. అవును. అంటే ఒకరు నలుగురు కూర్చొని వాళ్ళేదో మాట్లాడుకుంటున్నారు, వాళ్ళేదో ఒక జాలి ఒక సినిమాను గురించి మాట్లాడుతున్నారు. నీకు తెలియదు, అది నీకు తెలియదు, నువ్వు చూడలే, నువ్వు వినలా, కానీ దూరం నుంచి చూస్తున్నావు. వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు, నువ్వు ఆలోచించే విధానం నెగిటివ్. నువ్వు ఆలోచించే విధానమే సరిలేదు. ఇక్కడ నువ్వు చూసే చూపు వల్ల నీ ఆలోచన నెగిటివ్ ఉన్న తప్పుగానే కనపడుతూ ఉంటుంది. అంటే అలా చూస్తే ఎవరైనా అలాగే అనుకుంటారు కదా. అనుకుంటున్నారు అనుకుంటున్నావు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు నీకు తెలియదే. వాళ్ళు మాట్లాడుతా యథావిధిగా అట్ట చూస్తారు, అట్ట చూస్తూ ఉంటారు. మళ్ళీ కూడా దాంట్లో ఇంకొకటి చూస్తారు, ఎవరు అన్నపోతున్నాడు కదా అనేసి కూడా. కానీ మాట్లాగలేదు వాళ్ళకి. మాటలు మాత్రం వాళ్ళు ఎత్తుకున్న టాపిక్ని గురించే మాట్లాడుతున్నారు. సరే, ఇప్పుడు విషమని బాబు పోతున్నాడు, ఆ విషమని బాబు పోతున్నాడు అని చూసుకుంటూ నవ్వుకుంటూ వాళ్ళు ఈ నవ్వులో ఉన్నారు. నిన్ను చూసి కాదు నవ్వింది అది. వాళ్ళు ఇక్కడ మాట్లాడే ట్రాఫిక్లో వచ్చిన నవ్విన గురించి నవ్వుకుంటున్నారు. ఎందుకు చూడి నా కళ్ళి చూసి అసలు ఎందుకు నవ్వాలి అని అనుకుంటారు కదా. అంటారు నువ్వు ఆలోచించే విధానం సరిలేదనే కదా చెప్తున్నాను. నెగిటివ్ ఆలోచిస్తున్నావే, నువ్వు ఆలోచించే విధానం సరిలేదు. నువ్వు ఎందుకు దాని పాసి వాళ్ళేదో జాలీగా మాట్లాడుకుంటున్నారా, నేను యథావిధిగా పోతున్నాను, నన్ను చూస్తున్నారు అంటే చూసినారు నన్ను అంతే అనుకోయమే. వాళ్ళు ఎందుకు నన్ను గురించి మాట్లాడుతున్నారు, నా గురించే చెప్తున్నారు, నా గురించే అంటున్నారు అనేసి నువ్వెందుకు ఇలా అనుకుంటున్నావు? నువ్వు ఆలోచించే విధానం సరిలేదన్నా. నువ్వే కారణం, నువ్వే అండి, నీ మైండే కారణం. నీ మైండ్ని మార్చుకో, దాన్ని సింపుల్గా ఇలా పాజిటివ్గా చూడు. ఏ విధంగా వాళ్ళేదో జాలీగా మాట్లాడుకుంటున్నారు, నేను యథావిధిగా పోతుంటే నన్ను చూసినారు, వాళ్ళేదో మాట్లాడుకుంటూ అక్కడ నవ్వుకుంటున్నారు అనేసి అనుకుంటా. నువ్వు పట్టించుకోకు. ఇతరుల గురించి నువ్వెందుకు పట్టించుకుంటున్నావు? ఒకవేళ నీ గురించే కూడా మాట్లాడినారు అనుకో, నీకు మంచిది. వాళ్ళు చూపంతా ఎక్కడ పడ్డది? నీ మీద పడ్డది. ఇంతవరకు నువ్వు అనుకునేది పాజిటివ్గా అనుకొని నువ్వు పోయినావంటే కరెక్ట్గా ఉంటుంది. కానీ ఒకవేళ నిజంగానే వాళ్ళు నీ గురించే మాట్లాడినారు, నీ గురించే నవ్వుతున్నారు అనుకోయమే, నీకు ప్లస్ అనమాట. అది ఎవరికి ప్లస్? నీకు ప్లస్, నీ ఎదుగుదలకు ప్లస్, నువ్వు నడిచే నడతకు ప్లస్. అంటే ఇప్పుడు వాళ్ళు మన గురించి నెగిటివ్గా మాట్లాడుకున్నా కానీ మనకే ప్లస్సా? నెగిటివ్గానే మాట్లాడిని, వాళ్ళు పాజిటివ్గానే మాట్లాడిని. ఎన్నో వీడియోలో చెప్పాను, పక్కవాడిని గురించి పట్టించుకోకు, పక్కవాడిని గురించి ఆలోచించకూడదు, పక్కవాడినే విమర్శించకూడదు అని ఎన్నో వీడియోలు చెప్పాను. వాళ్ళు నలుగురు కూర్చొని నిన్ను గురించి విమర్శించినారు, నీ గురించి మాట్లాడుతున్నారంటే నీ ఎదుగుదల ఇంకా బ్రహ్మాండంగా స్టార్ట్ అయింది అని అర్థం. వాళ్ళు అక్కడే ఉంటారు. ఎక్కడే ఉంటారో అక్కడ కూర్చొనిలా ఈరోజంతా టైంపాస్ నీ గురించే. మైండ్ మొత్తం వాళ్ళ గురించి మర్చిపోయారు. వాళ్ళ గురించి మర్చిపోయారండి. వాళ్ళు ఫ్యామిలీని మర్చిపోయారు, పిల్లల్ని మర్చిపోయారు. కనీసం లంచ్కి పోతే ఇంట్లో ఏం కూర వండి పెడతాదో భార్యలు కూడా మర్చిపోయారు. వాళ్ళు మనం ఏమి ఇచ్చేసి వచ్చినాము, ఇంట్లో ఉన్నాయా లేదా అని కూడా మర్చిపోయినారు. టాపిక్ అంతా నీ మీద పడిపోయింది. ఇప్పుడు నువ్వు కానీ పోతున్నావు అంటే ఇతరుల ఆలోచన నీ మీద ఎప్పుడు పడిందో నువ్వు ఎదుగుదలకు స్టార్ట్ అయిపోతుంది. వాళ్ళు నిన్ను గురించి విమర్శిస్తూ కూడా వాళ్ళు మంచివాళ్ళు అని చెప్పాలి. నువ్వు చెప్పాల్సింది, ఆహా నా గురించి ఆలోచిస్తున్నారంటే నేను ఎదగడానికి సిద్ధమైపోయింది. వాళ్ళు మంచివాళ్ళు రా, నా గురించి అంటే వాళ్ళు మర్చిపోయారు. నీ గురించి కదా మా ఆలోచన పెట్టేశారా, నీ ఎదుగుదల స్టార్ట్ అయిందండి. ఎప్పుడు ఇతరులని వాళ్ళని తిట్టకూడదు. నువ్వు నీ గురించి అలా విమర్శనగానే ఒకవేళ జరిగినా, నీ గురించి నవ్వినా, నీ గురించి మాటలు పదే జరుగుతున్నా నువ్వు మాత్రం వాళ్ళని తిట్టుకో. మంచివాళ్ళు రా, వాళ్ళు గొప్పవాళ్ళు రా. పదే నా గురించి ఆలోచన పెట్టారా అంటే నేను ఎదగడానికి ఇంకా అవకాశాలు ఏర్పరుస్తున్నారు వాళ్ళు. వాళ్ళ ఆలోచన పాజిటివ్ నేచర్ నుంచి అసలు డైవర్ట్ అవ్వకూడదు. ఎట్టి పరిస్థితిలో పాజిటివ్గా ఉన్నవాడు అసలు డైవర్ట్ అవ్వడు. నన్ను గురించి ఎంత మాట్లాడినా నేను ఆనందపడతాను.
నా గురించి ఇతరులు మాట్లాడిన వాళ్ళు ఏమన్నా విమర్శించుకొని నేను సంతోషపడతా. ఎందుకంటే వాళ్ళ ఆలోచన మొత్తం నా మీద పెట్టారంటే నాకు ఎదుగుదల ఇంకా స్టార్ట్ అయిపోయింది. ప్రతి మానవుడు ఇక్కడ ఇప్పుడు మా ఊర్లో ఒక 10 మంది నన్ను గురించి ఒక 100 మంది నా మీద పెట్టినారంటే ఇంకా బలంగా ఎదుగుతానని అర్థం నేను. ఓకే. అంటే వాళ్ళు జీవితం ఎక్కడ ఉంటుంది? టాప్ నిల్లో. ఇప్పుడు చూడు, వాళ్ళు 10 మంది ఒక 5-6 మంది కూర్చొని నీ గురించి ఆలోచించినా నీ గురించే మాట్లాడినారు. నువ్వేం పొత్తన ఉన్నావు, నీ పని పోవడానికి నువ్వు చేసుకోవడానికి నువ్వు ఏదో ఒక పని మీద పోయినావు, నువ్వు ఆ పని చేసుకుని కూడా ఇంటికి వచ్చేస్తావు. వాళ్ళు లంచ్ దాకా కూడా మధ్యాహ్నం ఆకలి పుట్టేదాకా కూడా మాట్లాడుతుంటారు, 2 దాకా కూడా మాట్లాడేసా. ఒరే ఉండరా ఆకలి పుట్టిందా, ఉండరా టైం అయింది, ఒరే 2 అయిపోయిందా, పోయి తినేసి వచ్చేద్దామా, తినేసా వచ్చేద్దాము, మళ్ళీ తినేసి మళ్ళీ పోరంట, మళ్ళీ వస్తారు వాళ్ళు. వచ్చి మన గురించి ఇంకొకరి గురించి మాట్లాడొద్దా, ఇంకొకరి గురించి మాట్లాడారు. అంటే వాళ్ళు పోయినారు, ఇంటికి పోయింది ఏమంటారంటే అక్కడ ఏ లక్ష్య అన్నం పెట్టారు, ఈయన ఒక్కడి నుంచి ఇది చేసి వచ్చినాడు ఆఫీస్ పని, ఈయనకి వస్తేనే అన్నం పెట్టాలి, ఏముండేది అని పెట్టమంటావా, ఏదో ఉండేది ఆడు ఉడకబెట్టాడు, పెట్టుదని తినేసిపో. లేక మంచి వ్యక్తి ఒక ఎంప్లాయర్ అనుకోమా, రండి బంద్ చేసుకుని పోండి, ఉంది తినండి, రండి పెడతాను. ఇంతసేపు ఎక్కడున్నారండి, ఫ్రెండ్స్ కూడా ఊరి కథలంతా మాట్లాడినారా అంటే భర్తల గురించి తెలిసిపోతుంది ఆమెకి, తెలుసు కాబట్టి కూర్చొని ఊరి కథలంతా ఎందుకండి ఆమె పాజిటివ్ కాబట్టి, ఎందుకండి ఊరి కథలు మాట్లాడడం, అది ఏది ఇంట్లో కూర్చొని మన గురించి మాట్లాడుకున్నారండి, ఎందుకండి పోతారంటే ఉండా టైం పాస్ కాలేదు నాకు అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. బాగా ఉన్నవాళ్ళు కూడా, అంటే డబ్బు పరంగా ఉన్నవాళ్ళు కూడా ఇలా ఉన్నారు కొంతమంది. లేనివాడు ఇంకా లేనట్టుగా పోవడానికి కారణం వాడే. వీళ్ళు ఎదుగుదల స్టార్ట్ అయింది. కాబట్టి ఎవరైనా సరే ఇతరుల గురించి మనల గురించి ఇతరులు మాట్లాడినప్పుడు వాళ్ళు మంచివాళ్ళు, వాళ్ళని ఆలోచన నా మీద పెట్టారు, నేను ఎదగడానికి సిద్ధమైపోయింది అని నువ్వు పాజిటివ్గా ఆలోచించుకొని పో, నువ్వు ఎదిగిపోతూనే ఉంటావు, వాళ్ళు నిల్లు అక్కడే ఉంటారు. ఓకేనా? అలా ఉన్న వాళ్ళకి అఫర్మేషన్ ఏం చెప్తారు అంటే ఈ నలుగురు గురించి మనుల గురించి మాట్లాడినప్పుడు మనం ఎలా ఉండాలనేసి వాళ్ళకి అఫర్మేషన్ అనమాట. నేను ప్రతివారు నన్ను గురించి ఆలోచించి నన్ను విమర్శించి నా ఆలోచనలనే, నా అదృష్టాన్నే, నా యొక్క జీవితాన్నే మంచి జీవితానికి పెంచడానికి అవకాశాన్ని కల్పించి ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు, విశ్వానికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ. రైట్. సో చాలా బాగా చెప్పారు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. సో అదండి విషయం. విశ్వమోహన్ బాబు గారు చెప్పినటువంటి ఈ టాపిక్ అయితే ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ ఉంటాం, నేనని కాదు మీరని కాదు, ఏ ఒక్కరు మనకల్లి చూసినా మన గురించే మాట్లాడుతున్నారనే ఫీల్లోనే ఉంటాం. సో దాన్ని ఏ విధంగా వదిలేయాలి, ఓవర్కమ్ అయ్యి మనం చేయాల్సిన పనులు ఏమిటి అనేది వీడియో ద్వారా తెలుసుకున్నాం కదా. తప్పకుండా అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేసి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. కామెంట్ బాక్స్లో కామెంట్స్ని కూడా తెలియచేయండి. విశ్వమోహన్ బాబు గారిని డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వండి స్క్రీన్ మీద కనపడే నెంబర్తో. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే.